ఛానల్ మీ శివాని అఫీషియల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఈరోజు ఒక మంచి రియల్ స్టోరీ అనేది మీకు చెప్తాను. ఒక మనిషి చాలా దూరం నుంచి నీళ్ళు అనేది మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక కావడి ఉంటుంది, ఆ కావడికి 2 కుండలు కట్టి అటు సైడ్ ఇటు సైడు వేలాడదీసి రోజు నీళ్లు మోసుకుంటూ వెళ్తాడనమాట. చాలా దూరం నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అట్లే తీసుకెళ్తూ ఉండే కొద్దీ ఒక కుండకి చిల్లు పడుతుందన్నమాట చిన్నగా. ఇంకొక కుండ ఏమో బాగుంటుంది. రోజు కానీ ఆ యజమాని ఏదైతే నీళ్లు పోసుకొని పోతున్నాడో ఆ యజమాని ఆ కుండకి పడిన చిల్లుని గమనించాడు అంతగా. రోజు మోసుకుంటూ వెళ్తాడు. కానీ పక్కన బాగుండే కుండ ఉంది కదా, మంచి కుండ, అది ఏమంటుందంటే చిల్లు పడిన కుండని రోజు అంటే చిన్నగా చూడడము, చిన్నగా మాట్లాడడము, ఎగతాళిగా మాట్లాడడం అట్లా చేస్తుంది హేళనగా. నీ వల్ల యజమానికి ఎలాంటి ఉపయోగం లేదు, నేను బాగున్నాను, నా వల్ల ఉపయోగం ఉంది, నీ వల్ల ఉపయోగం లేదని చెప్పి రోజు ఏడిపించడం, ఇట్లా మాట్లాడడం చేస్తూ ఉంటుంది. అయితే రోజుకు ఆ మాటలు అనేవి ఎక్కువ అయిపోతూనే ఉన్నాయన్నమాట. ఒకరోజు ఆ చిల్లుబడిన కొండ ఏం చెప్పిందంటే ఆ యజమానితో, బాబుగారు, నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు, నాకు చాలా బాధగా ఉంది, దయచేసి కొత్త కుండను తెచ్చుకోండి అని చెప్తుంది. అప్పుడు ఆ యజమాని నవ్వుతాడు. పిచ్చి పట్టిందా నీకు, నీ వల్ల ఎంత ఉపయోగం ఉందో నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, అదేంటో నేను చెప్తానంటాడు. అని చెప్పిన తర్వాత ఏం చెప్తాడంటే, నీకు రోజు ఒక్కొక్క చుక్క నీ కుండ నుంచి కారుతా ఉంది చిల్లుపడి. అప్పుడు నేను అది గమనించి నేను వచ్చే దారిలో కొన్ని పూల మొక్కలు అనేవి, అంటే విత్తనాలు అనేవి నేను అక్కడ వేశాను. వేసిన తర్వాత నువ్వు రోజు నీ కుండ నుంచి వచ్చే నీటితో ఆ చెట్లు ఇప్పుడు పూలు కాస్తున్నాయి, దానిలోకి బతికి బాగా పూలు వస్తున్నాయి. ఆ పూలు నేను దేవుడికి పెట్టడమే కాకుండా ఆ పూలను నేను అమ్ముకుంటున్నాను. దానివల్ల నేను డబ్బులు కూడా సంపాదించుకుంటున్నాను, నీ వల్ల ఇంత ఉపయోగం ఉందని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మంచి కుండ ఉంటుంది కదా, ఆ మంచి కుండ ఈ మాటని వినింటుందన్నమాట. విన్న తర్వాత అప్పుడు అనుకుంటుంది, నేను ఇంత తప్పు చేశానని చెప్పి. సరే అనేసి ఆ యజమాని వెళ్తాడు. ఆ మంచి కుండ వెళ్ళి చిల్లు పడిన కుండ దగ్గర ఏమంటుందంటే, నన్ను క్షమించు, నేను తప్పుగా మాట్లాడాను అని చెప్తుందన్నమాట. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది చెప్పండి? ఎవరినైనా కూడా తక్కువ చేసి చిన్న పని, చిన్న ఉద్యోగం, చిన్న డబ్బులు, చిన్న పొజిషను అనేసి ఎవరిని కూడా హేళన అనేది చెయ్యొద్దు. ఏ కాలం ఎటు మారుతుందో, ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో కూడా మనకి తెలియదు. చిన్న చూపు అయితే చూడకండి ఎవరిని కూడా. అర్థమవుతుందా? మనం చేసే పనిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి నిజాయితీగా, అంతే. మన పనిలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవ్వరు ఎలాంటి మాటలు కూడా మనల్ని ఎలాంటిగా బాధ పెట్టవు. అర్థమవుతుందా? సో ఈ మంచి ఉద్దేశం అనేది మీకు నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తక్కువ చేసి ఎవరిని కూడా చూడొద్దండి, మంచిగానే చూడండి. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి. మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అది వస్తుంది కంపల్సరీగా. కొంచెం ఓపిక పట్టి మీరు చేసే పని చేసుకుంటూ నిజాయితీగా వెళ్ళండి. అందులో మీకు ఒక గొప్ప మంచి అవకాశం అనేది వస్తుంది. గొప్ప పొజిషన్ కూడా రీచ్ అవుతారు. ఆ రోజు మనల్ని ఎవరైతే హేళనగా చేసి ఉంటారో వాళ్ళకి ఆ రోజుకు వాళ్ళకి అర్థమవుతుంది మనం అంటే ఏంటి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.